గురువారం రాత్రి రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని అంపైర్లతో వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ఘటనపై పెద్ద చర్చ జరుగుతోంది. పలువురు మాజీలు అయితే ధోనీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధోనీకి మైదానంలోకి వెళ్లే హక్కు ఎవరిచ్చారు అంటూ ప్రశ్నిస్తున్నారు. నిన్న జరిగిన మ్యాచ్ లో చివరి ఓవర్లో చెన్నై విజయానికి 18 పరుగులు అవసరమయ్యాయి. చివరి ఓవర్ అందుకున్న స్టోక్స్ తొలి బంతిని ఆఫ్ స్టంప్ అవతల వేయగా జడేజా 6 బాదాడు. తర్వాత బంతిని స్టోక్స్ నోబాల్ వేయగా జడేజా సింగిల్ తీశాడు. ఫ్రీ హిట్ కు ధోని 2 పరుగులు తీశాడు. కానీ తర్వాతి బంతిని స్టోక్స్ యార్కర్ వేయగా ధోని బౌల్డ్ అయ్యాడు. దీంతో చెన్నై సమీకరణం చివరి 3 బంతుల్లో 8 పరుగులకు మారింది. 4వ బంతిని స్టోక్స్ శాంటన్ కు నడుంపైకి వేశాడు. దీంతో ప్రధాన అంపైర్ హైట్ నోబాల్ గా ప్రకటించాడు. అయితే లెగ్ అంపైర్ కాదనటంతో ప్రధాన అంపైర్ వెంటనే చేతిని దించేశాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. క్రీజులో ఉన్న జడేజా అభ్యంతరం వ్యక్తం చేస్తుండగానే కెప్టెన్ ధోని ఆవేశంగా మైదానంలోకి దూసుకొచ్చి అంపైర్లతో వాదనకు దిగాడు. అయితే కొద్దిసేపు అంపైర్లు ధోని మధ్య వాదన నడిచింది. ఈ క్రమంలో ధోని ఎంత వాదించినా కూడా అంపైర్లు అది నోబాల్ కాదనటంతో చేసేదేమీ లేక తిరిగి డకౌట్ కు వెళ్లిపోయాడు. అయితే ఆవేశంగా ధోని మైదానంలోకి దూసుకొచ్చేయటంతో పలువురు మాజీలు ధోనిపై ఆగ్రహం వ్యక్తం చేసేలా చేసింది. దీనిపై మాజీలు స్పందిస్తూ ధోని నేరుగా మైదానంలోకి వెళ్లటం ఆశ్చర్యానికి గురిచేసింది. డకౌట్ లో ఉన్న ఆటగాడు మైదానంలోకి వెళ్లి అంపైర్లతో వాదించటం సరైంది కాదు అని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వ్యాన్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ఐపీఎల్ మ్యాచ్ల్లో అంపైరింగ్ ప్రమాణాలు సరిగ్గా లేవని, మొదటగా నోబాల్ ఇచ్చి వెనక్కు తీసుకోవడం అంపైర్ల తప్పే అని, ఏదేమైనా కానీ ధోనీకి మైదానంలోకి వెళ్లే హక్కు లేదు అని మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా కూడా ట్వీట్ చేశారు. మరోవైపు అభిమానులు కూడా ధోని తీరుపై విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.